నెహ్రూల పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపించారు తెలంగాణ మంత్రులు. కేంద్రం చర్యలను నిరసిస్తూ మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన తెలపాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా కేంద్రం తెచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పేదలకు ఉపాధి కల్పిస్తున్న పథకంలో కేంద్రం 90% వాటా కొనసాగించాల్సిందేనని మరొక మంత్రి వివేక వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేశారు. కేటీఆర్ నాయకత్వంలో అన్ని ఎన్నికలను బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు వివేక్. ప్రపంచం అంతా గాంధీ సేవలను కొనియాడుతూ ఉంటే బీజేపీకి నచ్చడం లేదని ఇంకో మంత్రి అజారుద్దీన్ విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. అలా మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ కవితకి సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమండి. इतना नहीं होगा क्योंकि हर कंट्री उनको मानती थी और हम इंडिया भी उनको फादर ऑफ नेशन करते, बट वो मनरेगा हटा के और ये कोई दूसरा नाम लगाना मेरे ख्याल में बिल्कुल गलत है, बिल्कुल गलत है। और जितना भी जो पहले की जो हिस्ट्री है वो मिटाना चाह रहे हैं, बट लेकिन जो कांग्रेस की जो हिस्ट्री है मिटाना बहुत मुश्किल है और नामुमकिन है, क्योंकि जितना कांग्रेस पार्टी ने सैक्रिफाइस दिया है कंट्री के लिए और जितना कांग्रेस पार्टी ने किया है तो शायद मेरे ख्याल में कोई भी नहीं इतना किया है। बट लेकिन हम फाइट करेंगे, हम इंशाल्लाह हम